వందనాలండి. ఈరోజు అక్టోబర్ నెలలో చివరి దినం 31. ఇస్కరియోతు యూదా గురించి ఇంకొన్ని విషయాలు ధ్యానించుకొని ముగించుకుందాం అతని గురించి. యోహాను 17:12 నేను వారి యొద్ద ఉండగా నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనం నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. మనం చదివిన వాక్యభాగము యేసుప్రభు మేడగదిలో చేసిన చివరి ప్రార్థనలోని ఒక భాగం. ఇక్కడ యూదాను గురించి నాశనపుత్రుడు అని ప్రభు అంటున్నాడు. యేసుప్రభు స్వయంగా యూదాను తన శిష్యుల్లో ఒకనిగా ఏర్పరచుకున్నాడు అనే సంగతి మనం మర్చిపోతూ ఉంటాం. యూదా యేసయ్యను మోసం చేసి అప్పగించాడని గుర్తుంచుకుంటాం, కానీ శిష్యులంతా చివరిలో ఆయన వదిలిపెట్టారనే సంగతి కూడా మర్చిపోతాం. సార్వభౌముడైన ప్రభువుకు అన్నీ తెలుసు, కానీ తన సహజ ప్రేమను బట్టి యూదా మారుటకు ఒక అవకాశం ఇచ్చాడని అనుకోవచ్చు. యూదా మిగిలిన శిష్యుల్లాగానే యేసుక్రీస్తు యొక్క ప్రణాళిక అర్థం కాలేదు. యేసుప్రభు మెస్సయ్యగా వచ్చాడు కాబట్టి రాజకీయ పరిస్థితులు మార్చుటకు ప్రయత్నిస్తున్నాడు అనుకున్నారు. ఆయన ఎప్పుడైతే చనిపోవటం గురించి మాట్లాడడం మొదలుపెట్టాడో వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన భయము, కోపము, నిరాశ వచ్చాయి. యేసుప్రభు ప్రణాళికలో ఆయన చనిపోయేటట్టయితే తమనందరినీ ఎందుకు ఏర్పరచుకున్నాడో వారికి అర్థం కాలేదు. ఏం చేయాలో పాల్పోలేదు. యూదా ప్రభువుని ఎందుకు మోసం చేయాలనుకున్నాడో స్పష్టంగా తెలియదు. ఒక్కటైతే తెలుస్తూ ఉంది, తన కోరికలను ప్రథమ స్థానంలో ఉంచినందున సాతాను అతన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. యూదా మత పెద్దలకు క్రీస్తును అప్పగించుటకు ధనం తీసుకున్నాడు. గెత్సేమనే తోటలో చీకట్లో ఉన్నందున రోమ సైనికులకు ఆయనను ముద్దుతో పట్టించాడు, వాళ్ళు గుర్తించలేకపోయినందున. అప్పుడు ఏమనుకున్నాడే ఉండొచ్చు అంటే, అప్పుడైనా యేసుప్రభు వాళ్ళను ఎదుర్కొని ఓడించి కొత్త ప్రభుత్వం తెస్తాడేమో అని అనుకొని ఉండొచ్చు. అతని ఆలోచన ఏదైనా తాను అనుకున్నట్లుగా జరగకపోయేసరికి తాను చేసిన తప్పును ఒప్పుగా చేయుటకు మార్గాలు వెతికాడు. ప్రధాన యాజకులకు తాను తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని ప్రయత్నించాడు, కానీ అప్పటికే బాగా ఆలస్యమైపోయింది. దేవుని సార్వభౌమత్వ ప్రణాళిక మొదలైపోయింది. అప్పటికైనా యూదా ప్రభు చెంతకు వెళ్ళి సమాధానపడే అవకాశం ఉంది కాబట్టి ఆ వరాన్ని తృణీకరించి భయంకరంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత బాధాకరం కదండి. యేసయ్యను మోసంతో అప్పగించడం ద్వారా చరిత్రలో అతి ఘోరమైన తప్పు యూదా చేశాడు. యేసు ప్రభువుకు యూదా తనను మోసం చేస్తాడని తెలుసు, కానీ దేవుని చిత్త ప్రకారము కాక యూదా తన స్వచిత్తాన్ని వాడుకున్నాడు. అతన్ని దేవుడు తోలుబొమ్మలాగా ఆడించలేదు. అయితే యూదా నిర్ణయం ఏ విధంగా ఉంటుందో ఆయనకు ముందే తెలుసు. యూదా ఎప్పుడూ ప్రభువుని అర్థం చేసుకోలేదు. అతనికి రక్షణ లేదు కాబట్టే నాశనపుత్రుడు అని పిలువబడ్డాడు. మన జీవితంలో మరొకసారి మనలను మనం పరీక్షించుకొని మన సమర్పణను నూతనపరుచుకుంటే యూదా జీవితం నుండి మనం మంచి పాఠాలు నేర్చుకోవచ్చు. నిరాశ, మరణము ఎంచుకుంటామా, లేదా పశ్చాత్తాపము, క్షమాపణ, నిరీక్షణ, నిత్యజీవం ఎంచుకుంటామో మనం నిర్ణయించుకోవాలి. యూదాని గురించి ఒక మంచి పాయింట్ ఏంటంటే, అతను యేసుప్రభువుని అప్పగించినందువల్ల మనకు రక్షణ వచ్చింది. ఆయన విమోచకుడుగా మన మధ్య ఆయన ప్రణాళిక కొనసాగించగలిగాడు. ప్రార్థన చేసుకుందాం. దయామేడ, ఎంత చెడ్డవారినైనా మీరు మీ ప్రణాళికలో ఉపయోగించుకుంటారు అనే విషయం మాకు అర్థమైంది నాయన. తండ్రి, మమ్మల్ని మార్చి మీ పరిచర్యలో వాడుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.